హాయ్ ఆల్, నేను డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, భాస్కర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నిజామాబాద్. ఈరోజు మనము పిఎంఓఎస్ వాటి సిమ్టమ్స్ అండ్ ప్రికాషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. పిఎంఓఎస్ వచ్చేసరికి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, పింపుల్స్ అంటే హెయిర్ లాస్, అబ్నార్మల్ ఏరియాస్లో హెయిర్ గ్రోత్ రావడము, అండ్ మెడ చుట్టూ బ్లాక్ ట్యానింగ్ అవ్వడం, ఇన్ఫెర్టిలిటీ, ఇవన్నీ సిమ్టమ్స్ అండి. అండ్ మెటబాలిక్ సిమ్టమ్స్ వచ్చేసరికి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ రిలేటెడ్ డిసీజ్ అనేది ఫర్దర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ రాకుండా ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా అంటే కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయండి, మనం ఫాలో అయితే రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవి ఏంటివి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండి. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నాము అంటే ఆల్మోస్ట్ 60-70% మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. లైఫ్ స్టైల్లో ఫస్ట్ డైట్ కంట్రోల్ అండి, ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ హై రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అంటే పిజ్జా, బర్గర్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ కెఫిన్ రిలేటెడ్ డ్రింక్స్ అండ్ ఆల్కహాల్స్ ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. కెఫిన్ రిలేటెడ్ డ్రింక్స్ లైక్ ఏముంటుంది అంటే థమ్స్అప్, కోక్, ఇంకా బీవరేజెస్ అట్లా ఉంటే అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అండి, డైలీ ఒక ½ an hour ఫిజికల్ యాక్టివిటీ ఉంటే హెల్తీగా ఉంటాము. ఫిజికల్ యాక్టివిటీలో వచ్చేసరికి యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ అని, జాగింగ్ అని ఒక 30 minutes డైలీ ఒక 30 minutes చేయండి. ఇంకా వెయిట్ లాస్ అవ్వడం, వెయిట్ లాస్ ఎలా అంటే 5-10% హెల్ప్ చేస్తుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసేసి పీరియడ్స్ రెగ్యులరైజేషన్కి, పింపుల్స్ అవన్నీ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ లాస్ ఇంపార్టెంట్. స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. స్ట్రెస్ కూడా ఈ హెచ్పివి యాక్సెస్ని డిస్టర్బ్ చేసేసి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ వచ్చే ఛాన్స్ ఇస్తుంది. ఈ పిఎంఓఎస్కి ఎఫెక్ట్ చేస్తుంది. సో వెయిట్ లాస్, స్ట్రెస్, స్లీప్ డిస్టర్బెన్స్ ఇవేం లేకుండా డైట్ కంట్రోల్ చేస్తే బెటర్. ఒక 60-70% మనకి పిఎంఓఎస్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇంకేమైనా ఉంటే గైనకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకుంటే బెటర్ అండి. థ్యాంక్ యూ ఆల్.